పుణ్యస్మృతి ధర్మను పురస్కరించుకొని ఈరోజు ఈ విజిఎఫ్ క్లబ్లో బ్రహ్మకుమారి సంస్థ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి బ్రహ్మకుమారి సంస్థ ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఈ బ్రహ్మకుమారి సంస్థ పనిచేస్తూ ఉంది. మరి అప్పటి నుంచి నాకు కూడా ఒక కోరిక ఎప్పటికైనా మౌంట్ ఆబు వెళ్ళాలని, మరి ఆ కోరిక కూడా త్వరలోనే నెరవేరాలని అనుకుంటూ 24వ తారీఖు అనేది ప్రపంచ ఇతిహాసంలోనే ఒక చరిత్ర కాల్చినటువంటి రోజు ఇది. సృష్టికి మొదటి మానవుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మొదటి స్త్రీగా మాతేశ్వరి జగదంబ సరస్వతిని ఇందులో ఆధ్యాత్మికంగా నిమిత్తం చేయడం జరిగింది. ఏ ధర్మం వాళ్ళైనా సరే మొదట ఒక స్త్రీ ఒక పురుషుడితోటి సృష్టి ప్రారంభమైందని చెప్తారు. క్రైస్తవులు ఏడం ఈవని, ముసల్మాన్లు ఆదాం హవ్వని, మనము బ్రహ్మ సరస్వతి లేదా అదితి మనవర పేరుతోటి ఒక స్త్రీ పురుషులతోటి సృష్టి ప్రారంభమైందంటారు. ఈ జగన్నాటకంలో మనము ముఖ్యంగా మన భారతదేశంలో దేవీ దేవతల్ని పూజిస్తూ ఉంటాం. అంబాకాళి, సరస్వతి, జయలక్ష్మి, మోక్షలక్ష్మి అని. కానీ ఆ దేవతలు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఆ విధంగా లోక విఖ్యాతిగాంచి, లోక ప్రసిద్ధిగాంచి, పురాణ ప్రసిద్ధిగాంచి మన అందరి చేత భారతదేశంలో నిత్యం పూజించబడుతున్నారంటే దేవాలయాల్లో వాళ్ళ యొక్క చరిత్ర మనకి ఈశ్వర విశ్వవిద్యాలయంలో తెలుస్తుంది. ఆ ప్రపంచ చరిత్రలోనే మొదటి మానవ స్త్రీగా నిమిత్తమైనటువంటి మాతేశ్వరి జగదంబ సరస్వతి గారికి ఈరోజు 56వ పుణ్య స్మృతి దివస్గా చెప్పడం జరిగింది. వారు 17 సంవత్సరాల కన్యగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిగా సమర్పితమయ్యారు సింధ్ హైదరాబాద్లో. అయితే ప్రజాపిత బ్రహ్మకి అప్పటికే 60 సంవత్సరాల పై దాటి ఉన్నాయి. ఈమె 17 ఏళ్ల కన్యగా ఈ యజ్ఞానికి అంతటికి కూడా మాత స్వరూపంలో నిమిత్తమై ఉన్నారు. ఆమె అఖండిత దీక్ష, ప్రభు విశ్వాసము, ప్రభు భక్తి, మరి అనంతమైనటువంటి జ్ఞానాన్ని అవకాశం చేసి ప్రతి ఒక్కరికి పరమాత్మ యొక్క బీజాక్షరాలను ప్రతి ఒక్క మానవుని యొక్క నాలిక మీద రాసి వారందరినీ కూడా ఆత్మ విద్యావంతులుగా చేసినటువంటి జ్ఞాన సరస్వతి, జ్ఞానదేవి. ఆమెకి జ్ఞాపకార్థమే మనం ఈరోజు ఆలయాల్లో సరస్వతీదేవి యొక్క పూజలు చిన్న కన్య రూపంలో మనం చూస్తూ ఉంటాము. ఈ సృష్టి రహస్యాలను తెలుసుకోవడానికి బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయానికి అందరికీ రావాల్సి ఉంటుంది. మాతేశ్వరి గారి 56వ సందర్భంగా ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అంటే మనకి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నట్టు. ఇంత సెకండ్ వేవ్లో కోవిడ్లో మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇలా మేము మాట్లాడుతున్నాం అంటే దేవుడి యొక్క ఒక కృప అది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇంకా రేపు జరగబోయే కార్యక్రమాలు కానీ మనం చేయబోయే కార్యక్రమాలు కానీ మన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కమల్ గారిని మేము కోరుకున్నాము. తప్పనిసరిగా ఈ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ ఇంకా అవకాశం ఉన్నటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి భగవంతుడికి కూడా మనం దగ్గర అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మనము మనతో పాటు ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు బ్రహ్మకుమారి అని పెట్టింది పేరు. మౌంట్ ఆబు కేంద్రంగా బ్రహ్మకుమారిస్ అనేక పుణ్య కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా ప్రతి ఏటా కూడా జాతీయ మీడియా సెమినార్ని కూడా నిర్వహిస్తుంటారు. అందులో మన విశాఖపట్నం నుంచి కూడా జర్నలిస్టులు అందరం కూడా పాల్గొని మరి ఆ జాతీయ మీడియా సెంటర్ కార్యక్రమంలో కూడా పాల్గొంటాం. మరి బ్రహ్మకుమారి చేపట్టే అనేక కార్యక్రమాలకి మన జర్నలిస్టులు అందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నాం. లోకంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.